హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మావా మోదక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మోదకాలను అయితే పాలపిండితో తయారు చేస్తారండి. మనకి ఎక్కువ టైం అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఈ మోదకాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా ఈ మోదకాల ప్రిపరేషన్ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ మోదకాల తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి 2 కప్పుల వరకు పాల పొడిని తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. అలానే ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతోటి వీటి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలుపుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పాలపిండి, పాలు, షుగర్ మొత్తం పూర్తిగా కలిసేంత వరకు నీట్గా కలుపుకోండి. ఉండలు కట్టకుండా కంపల్సరీ కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ షుగర్ మొత్తం పాల పొడిలో మిక్స్ అయిపోయేంత వరకు నీట్గా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు ఈ మావాని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వరకు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కుంకుమ పువ్వు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుందండి. అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఇదే ప్యాన్లో ఈ మిశ్రమాన్ని ఉంచారంటే మీకు అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అందుకని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా ఈ ప్లేట్ మొత్తం ఈ మిశ్రమాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారబెట్టుకోండి. మరి పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని చేత్తో ఈ విధంగా నీట్గా బాగా కలపండి. 1 నిమిషం పాటు కంపల్సరీ ఈ మిశ్రమం మొత్తం మర్దన చేసుకుంటూ చేత్తో ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. మరి పూర్తిగా చల్లారనివ్వద్దండి. మరి పూర్తిగా చల్లారిందంటే ఈ మిశ్రమం మొత్తం మనకి పొడి పొడిగా అవుతుంది. అప్పుడు మోదకం చేసుకోవడానికి కూడా వీలుగా అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మోదకాలను తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక మోదక మేకర్ని తీసుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మావాన్ని పెట్టేసి మోదక మేకర్ని క్లోజ్ చేయండి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా పిండి ఏమన్నా బయటకు వచ్చేస్తే ఆ పిండిని కూడా పూర్తిగా బయటకు తీసేసి నీట్గా మోదక్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా మనకి ఈ మోదక్ అనేది నీట్గా రెడీ అయిందో. ఇదే విధంగా మిగిలిన అన్ని మోదకాలను కూడా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా మనకి ఈ మోదకాలు ఎలా రెడీ అయ్యాయో. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ మోదకాలను ప్రిపేర్ చేసుకొని వినాయకుడికి ప్రసాదంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులందరితో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.